మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో 4000 గజాల పార్కు స్థలం కబ్జాకు గురి కావడంతో కాలనీ వాసులు హైడ్రాను కలిసి వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన హైడ్రా అధికారులు ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న పార్కు స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేశారు. పార్కు స్థలాన్ని 2006 బోగస్ డాక్యుమెంట్లు సృష్టించి ఆ స్థలాన్ని వేరే వాళ్లకు అమ్మటం జరిగిందని కాలనీ వాసులు తెలిపారు. దీనిపై ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు అందజేసినా స్పందించలేదన్నారు. దీంతో హైడ్రా అధికారులను ఆశ్రయించడం జరిగిందని తెలిపారు. వారు స్పందించి హైడ్రా అధికారులు వాటిలో ఉన్న బోర్డులను తొలగించి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. మన పోచారం మున్సిపాలిటీలోని డాక్టర్స్ కాలనీలో ఈ సర్వే నంబర్ 774, 775 లో వెంచర్ అనేది 1985 లో అయినది. అప్పుడు వెంచర్ లో 4000 గజాలు కేటాయించారు పార్క్ ప్లేస్ కి. కబ్జాలో ఉండి వాళ్ళు గుర్తించలేకపోయారు. ఇప్పుడు అందరూ కాలనీ వాసులందరూ సర్వే చేయించి నాకు గుర్తించి ఇక్కడ 4 రోజులకి ఉన్న 4000 గజాలు ఉన్నది. ఇక్కడ ఇది 2020లో కాలనీ వాసుల మీద కేసు అయినది. ఇది 2004 నుంచి నడుస్తున్నది. అది మనందరూ గుర్తించుకొని ఇక్కడ ఈ ప్లేస్ లో మనం ఒక కమిటీ వాళ్ళైనా సంథింగ్ అంత బతుకమ్మ అయినా ఏదైనా అక్కడ గల్లీలో ఆడుతున్నారు. అందరూ కమిట్ అయ్యి ఈ 4000 గజాల్లో అన్ని మంచి డెవలప్ చేయాలని చెప్పి అందరూ ఒక్కటయ్యారు. అందరు డెవలప్ కోసం ఎదురు చూస్తున్నాము. నోటీస్ ప్రకారం వచ్చి ఇక్కడంతా గుర్తింపు కోసం వాళ్ళు వచ్చి మాకు చేస్తున్నారు. ఇక్కడ మీడియా పర్సన్ కూడా థ్యాంక్ యూ కవర్ చేస్తున్నందుకు మమ్మల్ని. ఇంకెన్నో ఉన్నాయి చేసేటి, దాని కూడా మీ సపోర్ట్ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. పోవడానికి ప్రాపర్ గా ప్లేస్ లేదు. పిల్లలు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంట్లోనే ఉండి అపార్ట్మెంట్లలో ఉండి ఆడుకోవడానికి ప్లేస్ లేక పిల్లలు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంత పెద్ద ప్లేస్ ని కబ్జా చేసి బడా నాయకులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ప్లేస్ ని మొత్తం ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ప్లేస్ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ కబ్జాలు చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ హైడ్రా వల్ల చాలా బిల్డింగ్స్ అట్లా పర్మిషన్ లేనివన్నీ తీసేయడం, ఇట్లాంటి పార్కు అన్ని క్లీన్ చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది. మీ డాక్టర్ కాల్సిన మొత్తంలో అసలు పార్క్ అనేదే లేదు. ఇక్కడ మేము ఎక్కడికైనా ఆడుకోవడానికి వెళ్ళడానికి, బతుకమ్మ ఆడడానికి, జెండాలు ఎగరేయడానికి గానీ ఎట్లాంటి ప్లేస్ కేటాయించబడలేదు. ఇక్కడ కేటాయించబడిన ప్లేస్ లో కబ్జా చేయడం ఇది చాలా డేస్ నుంచి కోర్టులలో తిరుగుతున్నది అనేది చాలా బాధాకరంగా ఉంది. మేము వీళ్ళు హైదరాబాద్ వచ్చి ఇదంతా క్లీన్ చేస్తున్నారు అనేది విషయం మాకు చాలా సంతోషంగా ఉంది. దీని వల్ల పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా ముందు దీంట్లో పిల్లలు ఆడుకోవడానికి మంచివి పెట్టాలని, జాడు బండ అట్లాంటివి ఆడుకోవడానికి, మహిళలు కూడా రోడ్డు పైన నడవడానికి కంఫర్టబుల్ గా ఉండదు కదా. ఇట్లా పార్కు లాంటివి ఉండడం వల్ల అందరూ వాకింగ్ చేయడానికి దేనికైనా దాని వల్ల కూడా పిల్లలకి బాగా మంచిగా ఉంటది.